నమస్కారం అండి. ఈరోజు నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇంతకు ముందుగానే రాష్ట్రపతికి ఆమె ఆర్థిక బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతులను అందించారు. అక్కడ నుంచి ఇప్పుడు పార్లమెంటుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఈరోజు బడ్జెట్ ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒక పక్క ఆర్థిక సర్వే కూడా ఆశాజనకంగానే ఉంటాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి కేంద్రంలో కొత్త పథకాలు ప్రకటిస్తారా, లేకపోతే ఉన్న పథకాలకి నిధులు ఏ విధంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? తెలుగు రాష్ట్రాలని మళ్ళీ 2 రాష్ట్రాలను కలపాల్సినటువంటి అవసరం లేదండి. రైట్. జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగానే ఉంటది బడ్జెట్. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన వాళ్ళ ప్రేమ ఎక్కువ చూపించే అవకాశం కనిపిస్తది. వాళ్ళున్నటువంటి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ, సామాజిక పరిస్థితులలో అదొక ఎవరైతే పరిపాలిస్తున్నారో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు అదనంగా నిధులు తీసుకోబోతున్నటువంటిది ఫెడరల్ స్పిరిట్‌కు భిన్నంగానే వ్యవహరిస్తున్నటువంటిది కనిపిస్తుంది. అందుకని తెలుగు రాష్ట్రాలు అని 2 పదాలు ఉపయోగించి 2 రాష్ట్రాలను కలపాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణకు సవితి తల్లి ప్రేమే చూపించబోతది అని నేను అంచనా వేస్తున్నాను. వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ కాదు రాజకీయంగా. ఆర్థిక మొత్తం ట్యాక్స్ డెవల్యూషన్ కింద రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం, హక్కు ప్రకారం ఎంత ట్యాక్స్ డెవల్యూషన్ ఉందో అంత వస్తుంది, అంత ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది తప్ప అదనంగా ఏదో 10 కోట్లు 20 కోట్లు ఫలానా యూనివర్సిటీకి 10 కోట్లు ఇంకో దానికి ఇంకో కోట్లు అనే యాంగిల్నే చూపించే అవకాశం కనిపిస్తుంది తప్ప అది కూడా అదనం ఏం కాదు, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టే. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఇదమిద్దంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అధిక నిధులు. ఎందుకంటే రాజకీయంగా చూసిన వాళ్ళకి 8 బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రం అయినా విస్మరిస్తాము అంటే అది వాళ్ళ ఇష్టమైనటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయ విధానం మీదనే ఉంటది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఇప్పటికే అదనంగా ఇచ్చారు. బడ్జెట్ కాదని, ట్యాక్స్ కాదని, పోలవరంకు, ఉక్కు కర్మాగారం అన్నిటి వాళ్ళ విధానాలు చేంజ్ చేసుకొని ఇస్తున్నారు. తెలంగాణకు ముఖ్యంగా మెట్రో రైల్ విషయంలో కావచ్చు, విభజన హామీలకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక కారిడార్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కు ఐటీఐఆర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశంలో చాలా డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం అదనంగా ఇవ్వాలి. ఎందుకంటే దేశాన్ని ఆదుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఇంకా ఓన్ రెవెన్యూ, నిన్న ఆర్థిక సర్వేనే ఇచ్చినటువంటిది, తన ఓన్ రెవెన్యూ ఆదాయాన్ని తెలంగాణ తన ఓన్ ఆదాయాన్ని 88% దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. ప్రజలు కష్టపడుతున్నారు. ప్రజలు శ్రమశక్తిని పెట్టి పన్నుల రూపంలో కూడా మంచిగా ఒక క్రమశిక్షణ అయినటువంటి శ్రామిక జీవనం, శ్రామికులు ప్రజలు ఇక్కడ ఉన్నారని అర్థమవుతుంది. 88% పన్నులు కడుతున్నారు. ఏ రాష్ట్రంలో కట్టట్లేదంటే ఒక డిసిప్లిన్ గా ఉన్నటువంటి రాష్ట్రంగానే అవతరించింది. 10 ఏళ్లలో అదే కనిపించిందని ఆర్థిక సర్వే ఇచ్చినటువంటి, పార్లమెంటుకు ఆర్థిక సర్వే చూపించినట్టు ఒక డిసిప్లిన్ అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ప్రోత్సహిస్తూ ఈ భూభాగానికి ఎంత అదనంగా నిధులు ఇస్తే మీకు అంత ఉత్పత్తి కావచ్చు, అంత ట్యాక్సులు కావచ్చు, అంత క్రమశిక్షణయుతంగా రాష్ట్ర ప్రజలు ఉంటారు అనేది ఒక నిదర్శనమైనటువంటి నేపథ్యంలో అదనంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నా కానీ ఉంటుందని ఆశించనైతే లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చూపిస్తున్నటువంటిది వాళ్ళు ఎంతసేపటికి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా సామాన్యులకు బెనిఫిట్ అవి అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏమైనా మారుస్తారా, ప్లస్ ధరలకు సంబంధించినటువంటి సుంకాలు. ఎందుకంటే అమెరికా ఇప్పుడు మనకు హెచ్చరిస్తున్నది 100% ఎగుమతి సుంకాలు మన దేశంలోకి వచ్చినటువంటి దాని మీద 100% వేస్తాము అనే ఒక హెచ్చరిక వస్తున్నటువంటి సందర్భంలో అది మన మీద ఎట్లాంటి బర్డెన్ పడుతుంది, అది మనకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా ఈ ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి అంశంలో? ఎందుకంటే మనం అమెరికాకు చాలా వస్తువులు ఎగుమతి చేస్తున్నటువంటి అంశం. దానివల్ల ట్యాక్సెస్ ఎక్కువ పడి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గట్టు జీతాలు ఉంటాయా, వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది దాని నేపథ్యంలో ఆధారపడి కూడా ఉంటుంది. అందుకని దేశానికి సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అన్యాయం చేయకుండా తెలంగాణకు సముచితమైనటువంటి స్థానము బడ్జెట్లో అదనపు నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. అది నేను కోరుకుంటున్నాను. రైట్. రెహమాన్ గారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. రెహమాన్ గారు నమస్తే.